శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని, మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావా, మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించారు. ఇంతకంటే నాకేం కావాలి బావా? అవునే, నువ్వు ఏంటనే, ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇంటిగా బయటికి వెళ్ళిపోతాను. ఆగనయ్య, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళని రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు, పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు. నేనే గనక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. అవునే, ఓ దొంగనాయాలుగాడు మా ఇంటి నుంచి తప్పించుకొచ్చాడు. మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులే చేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఇటెవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు. బాబు, ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో సూత్తే కన్నా మనం. బాబు, రే, అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులుంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను, ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లెనాలో, చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలో నాకు తెలియటం లేదు. భర్తకి, బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడిన నువ్వు నిజంగా తల్లితో సమానం. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం, మా పల్లె కోసం చేసిన సాయం ముందు, త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య? నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకరణ జరుపుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. ఇలా పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము?
నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. ఎస్. నిజంగానా? అవును. నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తలలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లో నుంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి. ఎలా సాధించావు ఆ పని?